లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గురుగారు, షోడశ సంస్కారాలు అని అంటూ ఉంటారు కదండి. అసలు ఈ సంస్కారాలు ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలంటారు? మనకి అనాది కాలంలో మానవ జీవన విధానాన్ని నిర్దేశించే క్రమంలో ఆనాడు సంఘ జీవనం మీద బాగా పరిశోధన చేసిన మన ఋషులు, అంటే అప్పటి ప్రాచీన శాస్త్రజ్ఞులు, ఒక మనిషి సంఘ జీవనంలో ఎలా ఉండాలి, ఏమేమి అవసరమవుతాయి, పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనకి తెలియజేయడం కొరకు వాళ్ళు మనకి వేద వాంగ్మయం నుండి, మనకి శృతులు అంటారు, వాటి నుండి కల్పములు, తర్వాత గృహ్య సూత్రములు అని వాటి ద్వారా మనకి ఇవన్నీ తెలియజేశారు. దాంట్లో ఈ సంస్కారములు అనేవి చాలా ముఖ్యమైనవి. సాధారణంగా షోడశ సంస్కారాలు అని 16 సంస్కారాలకు సంబంధించినటువంటి మనకి సమాచారం చాలా విస్తృతంగా కనపడుతుంది. అది మనకు అర్థమవుతుంది కూడా. ఆ 16లో పుట్టుక ముందు నుండి, మనిషి పుట్టుక ముందు నుండి మనిషి చనిపోయేంత వరకు కూడా ఏ ఏ దశలలో, ఒక పెరుగుతున్న దశలలో ఏమేమి జరుగుతాయి అన్న దానికి వాళ్ళు సూచనగా మనకి ఈ సంస్కారాలు అనేవి నిర్దేశించారు, చేసుకోవాలి అని. ఈ సంస్కారం అనే పదానికి సంబంధించి కూడా చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు, నమస్కారం ఒక సంస్కారం అని, చదువు ఒక సంస్కారం అని, మర్యాద ఒక సంస్కారం అని. మరి వీటికి ఏం సంబంధం గురుగారు? ఇవి అన్నీ మనిషి యొక్క ప్రవర్తనలో, మనిషి వర్తనంలో అంటాం. మనిషి మామూలుగా ఇతరులతో ప్రవర్తించే తీరులో అవలంబించవలసిన మంచి విధానాలు. మనం ఈ కాలంలో ఎటికెట్స్ అంటాం. ఆ ఎటికెట్స్ లాగే ఒక మనిషి మరొక మనిషితో కలిసినప్పుడు తనకన్నా పెద్దవారైనప్పుడు తను నమస్కరించాలని, తర్వాత ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు పరిమితిగా, పరిధిలో మంచి మాటలు మాట్లాడాలని, దాన్ని మర్యాద అని, ఈ విధంగా మనకి కొన్ని ముఖ్యమైన ప్రవర్తనా విషయాలు, వాటిని కూడా సంస్కారం అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ కలగడానికి ఆ వ్యక్తి సంస్కరించబడాలి, అందువల్ల అవి సంస్కారాలు అయ్యాయి. మామూలుగా ఒక జీవన దశలో సంస్కారాలు అంటే పుట్టక ముందు నుంచి ఆరంభించి ఒక్కొక్క స్టేజ్లో ఏవేవి చేస్తామో వాటికి 16 సంస్కారాలు ముఖ్యంగా చెప్పబడ్డాయి. ఆ తర్వాత ఈ నమస్కారము, తర్వాత మర్యాద, ఇవన్నీ కూడా జీవితకాలం అంతా కూడా ప్రతి వ్యవహారంలోనూ అవి పాటించవలసిన సంస్కారాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనిషి పుట్టుక కంటే ముందు నుంచి మొదలయ్యే వాటిని 16 సంస్కారాలు అక్కడి నుంచి మొదలు పెడతారు. అయితే మనం గర్భాధానం దగ్గర నుంచి మొదలు పెడతాం. అసలు ఈ గర్భాధానం అనేది, ఈ సంస్కారం, దీనికి శ్రీకారం ఎప్పుడు చుట్టాలంటారు? వాటికి ఏమైనా ముహూర్తాలు ఉంటాయా? అంటే ఏ ముహూర్తంలో ఈ గర్భాధాన కార్యక్రమం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? గర్భాధానము అనేది గర్భ ఆధానము అని లెక్క. సో ఏ మనిషి పుట్టడానికైనా తల్లి యొక్క గర్భం దాని యొక్క వేదిక, ప్లాట్ఫారం అవుతుంది. ఆ గర్భం ఎలా ఉంటుంది అంటే దాంట్లో ఎన్నో మనకి హార్మోన్లు ఉంటాయి, తర్వాత మనిషి జీవకణాలు ఎన్నో ఉంటాయి. వాటికి మనిషి పురుషుడి యొక్క స్పర్మ్ అంటాం దాన్ని, అవి వచ్చి జాయిన్ అయినప్పుడు గర్భం కన్సీవ్ అవుతారు. ఆ క్రమంలో పురుషుడు స్త్రీ కలవాలి కాబట్టి పురుషుడు స్త్రీ మంచి సంతానం కొరకు భావించి ఎప్పుడైతే కలవడం ఆరంభిస్తారో, అంటే మొదటిసారిగా కలుస్తారో, అప్పుడు మాత్రం గర్భాధాన ముహూర్తం పెడతారు. అందువల్ల వివాహాలైన తర్వాత మనకి మొదటి రాత్రి అవి అంటుంటాం. ఆ టైంలో మొదటి రాత్రి మొదటిసారి చేసుకుంటున్నప్పుడు ఆ రోజు పురోహితుడు వస్తాడు. ఆ రోజు ప్రకృతిలోని శక్తులన్నిటినీ ఆవాహన చేసి భార్య గర్భంలో మంచి మామూలుగా హార్మోన్లు ఉత్పత్తి అవ్వడం కొరకు కొన్ని మంత్రాలు చదివి ఇద్దరికి కార్యక్రమం కానించి తర్వాత వారిని ఇద్దరిని గదిలోకి పంపిస్తారు. ఈ క్రమంలో ఏమవుతుంది అంటే ఆ ఇద్దరికి పుట్టబోయే పిల్లలు ఎప్పుడైతే పుడతారో వాళ్ళందరూ కూడా ఇక ముందు గర్భం దాల్చినప్పుడు మంచి ప్లాట్ఫారం మీద ఉంటారు. వాళ్ళు మంచి ప్లాట్ఫారం ఉంటుంది. ఆ తర్వాత పుట్టే వాళ్ళందరికీ మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో గర్భాధానము అనేటువంటి ముహూర్తానికి నిర్ణయిస్తారు. దానికి మనకి పంచాంగాలలో పెళ్ళి అయిన తర్వాత మంచి రోజు చూసుకుని, ఆ మంచి రోజు చూసుకుంటున్నప్పుడు మంచి ముహూర్తం చూసుకుని, సాధారణంగా సాయంకాలం 8-9 ప్రాంతంలో వాళ్ళు
ఈ ముహూర్తాన్ని తీసుకుంటారు, ముహూర్తం చేస్తారు. అయితే మనం గమనిస్తే కూడా ఇటు 3 రాత్రులని, ఇటు తల్లిగారి దగ్గర అని అవి కంపల్సరీ అంటారా? ఇవి కేవలం లౌకిక ఆచారాలు. అంతేనా? కానీ అప్పటి జీవన విధానంలో దూరాలు ఉండేవి. పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వెళ్ళిపోతే అక్కడే ఉండేవాడు. మళ్ళీ తల్లిగారింటికి రావడం అంటే కష్టమయ్యేది. ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు లేవు. అందువల్ల అప్పుడు ఏం చేసేవారంటే పెళ్ళి అయిన తర్వాత ముందు వధూ ప్రవేశం అని చేస్తారు. వధువు అత్తగారింట్లో అడుగు పెట్టడం. ఆ వధూ ప్రవేశం అయిన తర్వాత అక్కడ 2 రోజులు ఉండేసరికి వెనకటికి చిన్నపిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవి కాబట్టి మళ్ళీ వాళ్ళకి కొంచెం అసౌకర్యంగా హోమ్ సిక్ అవుతారని వాళ్ళని 2-3 రోజులు ఉంచుకొని తర్వాత మళ్ళీ తల్లిగారింటి వైపు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ 2-3 రోజులు ఉంచుకొని, అలాగే అల్లుడి గారికి కూడా అత్తగారి అలవాటు కావాలి కాబట్టి అక్కడ 3 నిద్రలు ఇక్కడ 3 నిద్రలు అనే పేరుతో ఈ కొత్త జంటని అటువైపు ఇటువైపు పరిచయాలు పెరిగేట్టుగా చేస్తారు. For more videos like this, subscribe Big TV channel.